అప్పుడే పడే చేపని కుకింగ్ చేసుకొని వేడివేడిన చేపల పులుసుతో అన్నం తింటే ఆ కిక్కే వేరన్నా. ఈ రోజు మా బోట్లోనైతే ట్యూనా ఫిష్ కర్రీ అనేది చేసుకుంటున్నామన్నా. ఒకసారి అయితే మీరు చూడొచ్చు ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో. చేపల పులుసు టేస్ట్ ఎక్కువ రావాలంటే మేమైతే చింతపండు పులుపు అనేది ఎక్కువగా వేస్తామన్నా. అలాగే చేపల పులుసులోనైతే మేము మసాలా అనేది ఏమి యూజ్ చేయమన్నా. అంటే ఇంటికాడ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సముద్రం లోపల కూడా అలాగే ప్రిపేర్ చేసుకుంటామన్నా. సముద్రం లోపల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ అయితే వేరే లెవెల్గా అయితే ఉంటుందన్న. మేము పులుసు మరక్క ముందే మేమైతే ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు అనేది కోసి అయితే పులుసులో అయితే వేసేస్తామన్నా. లాస్ట్ కి అయితే అన్నం చేపల పులుసు అనేది రెడీ అయితే అయిపోయిందన్న. మా బోట్ లో ఎంత పని ఉన్నా సరే తినే టయానికి అయితే ఆ పనులన్నీ ఆపుకొని అయితే మేమందరూ కలిసి ఐకమత్యంగా తింటామన్నా. ఇప్పుడైతే చూడండి మా మామయ్య అయితే ఒక్కొక్కరికి అన్నం చేపల పులుసు అయితే వేసి ఎలాగైతే ఇస్తున్నారో. అంటే మా బోట్ లో ఉన్న పెద్దవాళ్ళకి అయితే ఇస్తారన్న. ఇప్పుడైతే మా నాన్నగారికి అయితే ఇచ్చారు. మా నాన్నగారు అయితే జుర్రేస్తున్నాడు అన్న వేడివేడి చేపల పులుసుతో. టేస్ట్ ఎలా ఉన్నదని అడిగితే సూపర్గా ఉన్నదని చెప్పారు. చూడండి ఇప్పుడైతే మా వాళ్ళందరూ ఎలాగైతే తింటున్నారో. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి.